మనతోని ప్రొఫెసర్ కోదండరాం గారు అయితే ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సో అందశ్రీ గారు లేని లోటు చాలా విలకట్టలేని తెలంగాణకి ఎటువంటి లోటు అని చెప్పుకోవచ్చు? తెలంగాణకు అందశ్రీ లేకపోవటం అంటే ఒక ప్రజా గొంతును వినిపించగల ఒక ప్రజా కవి లేకపోవటమే. అది ఆ లోటు ఎవరు పూర్తి చేయలేరు. ఎందుకంటే సమాజం సంక్షోభంలో ఉన్నప్పుడు ప్రజల తరఫున నిలబడి ఇది మంచి ఇది చెడు అని ఒక ఎత్తి చూపి దారి చూపగల ఒక శక్తి కావాలి. ఆ శక్తి అందశ్రీలో ఉండే, ఆ నైతిక బలం ఆయనకుండే. ఆ నైతిక శక్తిని ఆయన ఉపయోగించిండు, ప్రజల కోసం రాసిండు, ప్రజల కోసం మాట్లాడిండు. అట్లాంటి వాడు పోవటం అంటే పెద్ద లోటు. అన్నిటికంటే మించి ఒక మానవతావాది ఆయన. చాలామంది రాయొచ్చు ప్రజలకు మెచ్చే గీతాలు, కానీ ఒక మానవతావాదిగా రాయటం అనేది గొప్ప విషయం. ఆయన ఆస్తులు అంతస్తులు తారతమ్యాలు గుర్తించలేదు. మనిషిని మనిషిగా గౌరవించాలని భావించేట్టు అట్లా గౌరవించటాన్ని కోరుకున్నాడు, గౌరవించాలని గట్టిగా పట్టుబట్టిండు. అదే ఇవాళ మనకు అందశ్రీ పోవటం ద్వారా ఆ లోటు అయితే తలెత్తింది. తెలంగాణ వచ్చిన 10 సంవత్సరాలైనా కానీ కవులకు కానీ లేకుంటే రచయితలకు కానీ తెలంగాణ ఉద్యమకారులకు కానీ ఒక గుర్తింపు రాలేదని కూడా చెప్తా ఉన్నారు. అలాంటి గుర్తింపు వచ్చిన సమయంలో కూడా తను అనుభవించలేదన్నట్టు కూడా చెప్తారు. వీటిని ఎలా చూస్తూ ఉంటాం? వాస్తవమే. మరి ఆయన వాస్తవానికి ఒక ఆ గద్దరు పోయిన తర్వాత ఆ లోటు ఏదన్నా కొంత భర్తీ చేస్తాడేమో, అందశ్రీ భర్తీ చేస్తాడనే ఆశ ఉండే. ఆయన పోవటం అంటే అది పెద్ద నష్టం కదా, పూడ్చలేనటువంటి నష్టం. తర్వాత వ్యక్తిగతంగా ఆయనకి ఏదో హోదా కాదు, సమాజంలో ఇవాళ ఒక నైతిక శక్తిగా ఒక చుక్కానిలాగా నిలబడగలిగేటువంటి వాడు ఆయన. అట్లాంటి వాడు పోవటం అంటే సమాజానికి పూడ్చలేనటువంటి నష్టం అది. వ్యక్తిగతంగా ఆయనకు కూడా గుర్తింపు దొరికిన సమయంలో పోవటం అనేది బాధాకరమే, కానీ దానికంటే మించి సమాజానికి కలిగిన నష్టాన్ని మాత్రం ఎవరూ భర్తీ చేయలేరు. ఆయన ప్రవచించిన మానవతా విలువలను స్వీకరించటం ద్వారానే మనం ఆయనను నిలబెట్టుకోగలుగుతాం, ఆయనను మన మధ్య బతికించుకోగలుగుతాం. సార్, మీరు ఒక తెలంగాణ ఉద్యమకారుడుగా అనేక ఉద్యమాలు చేశారు. ఇప్పుడొచ్చే యువతరానికి మీరేం చెప్తారు? అంటే ఇప్పుడు అనేక ఉద్యమాలలో మీరు పాల్గొన్నారు, మేము కొంత చూసాం, కానీ ఇప్పుడున్న యువతరానికి మీరేం చెప్తారు? ఇప్పుడున్న యువతరానికి మనం చెప్పేది, ఆయన తెలుసుకోవాలి, నేర్చుకోవాలనే తపన. ఒక మామూలు పశువుల కాపరి, స్కూలుకు పోకపోయినప్పటికీ కూడా నేను నలుగురు పాడే పాటలు, నలుగురు చెప్పే మాటలు విని నేర్చుకొని ఆయన తనకు నచ్చిన అంశాల మీద పాటలు రాయటం మొదలుపెట్టాడు. మొదలు తన కోసమే తాను రాసుకున్నాడు, కానీ రాను రాను ఆయన తన కోసం కాదు, తన వాక్కు శక్తిని ప్రజల కోసం వాడాలి, సమాజం కోసం వాడాలి, ఈ సమాజానికి మార్గనిర్దేశన చేయటానికి వాడాలని నిర్ణయించుకున్నాడు. ఆ నిర్ణయం చేసినప్పటి నుంచి ప్రజల కోసం రాసిండు. ఆయన ప్రజలను ఒక ప్రజలకు ఒక చేయూతనిచ్చే విధంగా, స్ఫూర్తినిచ్చే విధంగా, ఈ సమాజానికి మార్గనిర్దేశన చేయగలిగే విధంగా ఆయన పాటలు రాశారు.